హాయ్ అండి, నేను మీ మానస. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సంక్రాంతి అంటేనే మనకు గుర్తుకొచ్చేది ముగ్గులు, పిండి వంటలు, మన ఊరు. పిండి వంటలు అన్ని పండుగలకు చేసుకుంటాము, కానీ సంక్రాంతి అంటేనే ముగ్గులు. ఎంత దూరం ఉన్నా కూడా పండుగలకి మన ఊరు వచ్చి మన బంధువులతో కలిసి పండుగ జరుపుకుంటే వచ్చే అనుభూతే వేరు. దానిని మనం మాటల్లో చెప్పలేము. ఈ వీడియోలో భోగి, సంక్రాంతి, కనుమ ముగ్గులు ఏ విధంగా వేసానో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో ముగ్గులు అయితే చాలా బాగా వచ్చాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా చాలా బాగా వచ్చినాయి. మీరు చూస్తున్న ముగ్గులు భోగి రోజు వేసిన ముగ్గులు. ప్రతి పండుగకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, కానీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. భోగి రోజు ఉదయం 4:30కే లేచి ఇల్లు వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ఇంకా ముగ్గులు అయితే వేయడం స్టార్ట్ చేశాము. నేను ముగ్గులు వేస్తుంటే నాతో పాటు మా పెద్దత్తమ్మ వాళ్ళ కొడుకు కూడా సరదాగా కలర్స్ నింపాడు నాతో. ఇంతలో మా పాప కూడా లేచి మాతో పాటు ముగ్గులు వేసింది. సో విలేజ్ కాబట్టి చలి అయితే ఎక్కువగా ఉంది. మా పాప అయితే చాలా చక్కగా వేస్తుంది ముగ్గులు. నేను చెప్పిన విధంగా ఏ లైన్లో నింపమంటే ఆ లైన్లో కలర్స్ అయితే ఫిల్ చేస్తుంది. నేనైతే అస్సలు అనుకోలేదు ఇంత బాగా వేస్తుందని. మా ఊర్లో వారు కూడా చూసి మా పాప ముగ్గులకైతే ఫిదా అయిపోయారు. అంత బాగా నింపింది కలర్స్. నేను వేసిన ముగ్గులు ఎంత నీట్గా రావడానికి కారణము గిరికలాగానే ఉంటుంది, కాకపోతే బాటిల్ టైపు. మార్కెట్లో కూడా దొరుకుతుంది. బాటిల్తో ఈ ముగ్గులు ఎలా వేసానో వీడియో స్టార్టింగ్లో ఉంటుంది, ఒకసారి చూడండి. నేను భోగి రోజు వేసే ముగ్గులు అయిపోయేలోపు మా అత్తమ్మ పిండి వంటలకు సంబంధించినవి రెడీ చేశారు. ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత నేను మా అత్తమ్మ కలిసి పిండి వంటలు చేయడం స్టార్ట్ చేశాము. మేము చేసిన పిండి వంటలు సకినాలు, అరిసెలు, మడుగులు, గారెలు చేశాము. పిండి వంటలకు సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫైనల్లీ ఒక ముగ్గు వేయడం అయితే అయిపోయింది. కలర్స్ వేసాక చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ముగ్గు. మన సొంత ఊరికి మనం ఎంత దూరంలో ఉన్నా కూడా ఈ బిజీ లైఫ్లో పండగలకి మన సొంత ఊరు వెళ్ళి మన వాళ్ళతో పండగలు జరుపుకుంటే వచ్చే ఆనందమే వేరు. డిజైన్స్ వేయడం త్వరగానే అయిపోయింది, కానీ కలర్స్ నింపడానికి అయితే చాలా టైం పట్టింది. ఇంకా నేను కలర్స్ నింపుతుంటే నాతో పాటు మా పాప కూడా నాకు చాలా హెల్ప్ చేసింది. అమ్మ నేను కూడా కలర్స్ వేస్తా అని. మా ఆయన వీడియో తీయడం ఆపేస్తే, నాన్న నువ్వు వీడియో తీయడం ఆన్ చేస్తేనే నేను కలర్స్ వేస్తా అని అల్లరి చేసింది. మా పాప మాటలకి అందరూ అక్కడ నవ్వుకున్నారు. మనం ముగ్గు ఎంత మంచిగా వేసినా కానీ మనం ఎంచుకునే సైడ్ బార్డర్స్ని బట్టి ముగ్గుకు మరింత అందం వస్తుంది.
ఇంకా ఫైనల్లీ భోగి రోజు ముగ్గులు వేయడం అయితే అయిపోయింది. ముగ్గులు వేయడం అయిపోయిన తర్వాత గొబ్బెమ్మలు అయితే పెట్టేశాను. ఇంకా గొబ్బెమ్మలతో పాటు రేగి పండ్లు, పసుపు, కుంకుమ, నవధాన్యాలు, బంతిపూలతో అయితే చాలా చక్కగా అలంకరించాము. సో ఫైనల్లీ భోగి రోజు వేసిన ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయాయండి. చూడండి ఎలా వేసాను. మా ఆయనకు కూడా నేను వేసిన ముగ్గులు చాలా బాగున్నాయని మెచ్చుకున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ముగ్గులు చూసి. ఇంకా నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము సంక్రాంతికి ఫస్ట్ టైము. సో వేసిన ముగ్గులు చూసి అయితే మా అత్తమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ మ్యారేజ్ అయిన దగ్గర నుండి ఎవ్రీ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, కానీ ఈ ఇయర్ మాత్రము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వేసిన ముగ్గులు చూసి అయితే ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు చూస్తున్న ఈ ముగ్గు సంక్రాంతి రోజు వేసిన ముగ్గులు. భోగి రోజు చాలా మంచిగా వచ్చినాయి ముగ్గులు. ఇంకా వాటికంటే సంక్రాంతి రోజు బాగా ఉండాలని చాలా ట్రై చేశాను. మంచి మంచి ముగ్గులు సెర్చ్ చేసి వాటిలో నుండి అయితే ఫైనల్లీ ఒక ముగ్గు సెలెక్ట్ చేశాను. ఈ ముగ్గు చూసాక ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఈ ముగ్గు స్టార్టింగ్ వేస్తుంటే మా ఆయన అస్సలు బాగాలేదన్నాడు, కానీ కలర్స్ మొత్తం ఫిల్ చేశాక చూస్తే చాలా బాగుందన్నాడు. మీరు చూస్తున్న ఈ ముగ్గులు ఫ్లోర్ మీద వేసినవి. ఫ్లోర్ మీద వేసిన ముగ్గులు ఎంత నీట్గా వచ్చాయో చూడండి. నేను తీసుకున్న బాటిల్ వలన ఈ ముగ్గులు అయితే నీట్గా వచ్చాయి. చేయితో అయితే ఇంత నీట్గా రాకపోవు. మీరు ఇలా ముగ్గులు వేయాలనుకుంటే గిరక అవైలబుల్గా లేకపోతే ఇలాంటి బాటిల్ తీసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది ముగ్గులు వేయడము. చూడండి, కలర్స్ వేసిన కొద్దీ ముగ్గుకైతే మరింత అందం వస్తుంది. మనం ఏ ముగ్గు వేసినా కానీ మనం వేసే కలర్స్ కాంబినేషన్ బట్టి దానికి మరింత అందం వస్తుంది. ముగ్గు మొత్తం వేయడం కంప్లీట్ అయిపోయింది. నేను వేసిన ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. సంక్రాంతి రోజు వేసిన సెకండ్ ముగ్గు ఇదైతే ఇంకా తొందరగా కంప్లీట్ చేశాను. ఈ ముగ్గు రెగ్యులర్ ముగ్గులా కాకుండా 3D ముగ్గులాగా ట్రై చేశాను. చాలా తొందరగా అయిపోయింది. ఇదండి ముగ్గు ఫైనల్ లుక్. ఎలా ఉందో చూడండి. ఇవ్వండి నేను సంక్రాంతి రోజు వేసిన ముగ్గులో. చూడండి అవుట్లుక్ ఎంత అందంగా వచ్చాయో.
ఇంకా ఫైనల్లీ ముగ్గులు కలర్స్ మొత్తం నింపడం అయిపోయిన తర్వాత గొబ్బెమ్మలు పెట్టడం జరిగింది. కనుమ అంటేనే మన గుర్తుకొచ్చేటి రథం ముగ్గులు. కొన్ని రథం ముగ్గులు సెలెక్ట్ చేసుకొని అవి డిఫరెంట్ లుక్ రావడానికి కొత్తగా ఇలా ట్రై చేశాను. చూడండి ఎలా ఉందో రథం ముగ్గు. ఇవండి నేను వేసిన భోగి, సంక్రాంతి, కనుమ పండుగ ముగ్గులు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు ఏ రోజు వేసిన ముగ్గులు నచ్చాయో కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ మానస. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.